నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక్కొక్కరిది ఒక్కో బాధ, ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఎవరిని కదిలించినా కన్నీళ్లే. బంగ్లాదేశ్లో హిందువుల గోడు వర్ణనాతీతం. కొద్ది రోజులుగా యూనస్ పాలనలో మారణ హోమం సాగుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హిందువులకు గొడ్డలి పెట్టుగా మారాయి. భయానక పరిస్థితులు సృష్టించి తరిమేసే కుట్ర సాగుతోంది. ఇల్లు, వాకిలి, ఆస్తులతో పాటు బంధుమిత్రులను అక్కడే వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పారిపోయే ఉపద్రవాలు సృష్టిస్తున్నాయి జిహాదీ మూకలు. మతపరమైన హింసకు బంగ్లాదేశ్ ఆలవాలంగా మారుతోంది. హిందువులు లక్ష్యంగా దాడులు చేయడం మత ఛాందసవాదులకు పరిపాటిగా మారింది. దీంతో అఖండ 2 సినిమాను గుర్తు చేసుకుంటున్నారు సనాతనవాదులు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని గళమెత్తుతున్నారు. భారతదేశం అంటేనే ధర్మ గ్రంథాలయం. ధర్మానికి తల్లి వేరు లాంటిది ఇండియా. మనల్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి, కానీ నమ్మని దేశాలు నరక యాతన పడుతున్నాయి. అస్థిర పాలనతో కొట్టుమిట్టాడుతున్నాయి. మనిషి అనుకుంటే గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ దేవుడు అనుకుంటే విజయం తథ్యం. అలా దేవుడు గెలిపించిన సినిమానే అఖండ 2. ముష్కరుల అంతం కోసం మనిషే దేవుడైతే ఏమవుతుందో కళ్లకు కట్టినట్లు ఆ సినిమా ద్వారా చూపించారు. సనాతన ధర్మ పరాక్రమం ఏంటో చూపించింది అఖండ తాండవం. సత్యం మాట్లాడాలి, ధర్మం దారిలో నడవాలి, అన్యాయం జరిగితే ఎదురు తిరిగి పోరాడాలని చాటి చెప్పింది. ఒకప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా హయాంలో హిందువులకు రక్షణ ఉండేది. ఆమె భారత్ అనుకూలవాదిగా ఉండటంతో హిందువులకు ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు యూనస్ ఆధిపత్యంలోకి వెళ్లటంతో అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అరాచకం వైపుగా పరుగులు తీస్తోంది ఢాకా. మతోన్మాదంతో మతి తప్పి మానవత్వం మరిచి మత ఛాందసవాద శక్తులు రెచ్చిపోతున్నాయి. హిందువుల మీద దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. హిందువుల ఇళ్లల్లోకి చొరబడి చిత్రహింసలు పెడుతున్నారు. మన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. జిహాదీ శక్తులు హిందువులపై కత్తులు, మారణాయుధాలతో స్వైర విహారం చేయడం మానవత్వానికి మచ్చగా మిగులుతోంది. ఆ దృశ్యాలను చూస్తుంటే ప్రతి ఒక్కరి మనస్సు కలచివేస్తోంది. బంగ్లాదేశ్ హిందువులకు బాసటగా నిలుస్తూ భద్రత కల్పించాల్సిన అంశాలపై ప్రపంచాన్ని కదిలించేందుకు హిందూ సమాజం అంతా చైతన్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఢాకాలో వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యం, లౌకిక ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావాలని విశ్వవ్యాప్తంగా హిందూ సమాజం కోరుకుంటోంది. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు, అలాగే ప్రియా చౌదరి, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం అండి ఇద్దరికి. ప్రియా చౌదరి గారు, మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు, యూనస్ ఇంటర్మ్ గవర్నమెంట్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ హిందూ మైనారిటీలపై ఎస్పెషల్లీ జరుగుతున్న టార్గెటెడ్ అటాక్స్ చూస్తే ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది దీపు చంద్రదాస్. ఈయన లించింగ్, ఈ సంఘటనలు నిజంగా చాలా బర్నింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. మన హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలకు పరాకాష్ఠగా కనిపిస్తోంది ఈ సంఘటన. సో ఇవన్నీ ఏంటి, అసలు రాజకీయ ఇన్స్టెబిలిటీకి సంకేతం అంటారా? ఇది దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ ప్రిన్సిపల్స్ ను ఎలా పర్మనెంట్ గా డ్యామేజ్ చేస్తోంది? మా రోజా, నీకు, మీ ప్రేక్షకులకు, అలాగే మన కో ప్యానలిస్ట్ అందరికీ నా నమస్కారాలమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు జరిగినటువంటి రీసెంట్ గా జరిగినటువంటి ఘటన, మన దాస్ ని చంపినటువంటి ఉదంతము కొత్తదేం కాదు.
మొదటిది కాదు, ఇది ఆఖరిది కూడా. గతంలో కూడా జరిగినటువంటివి. ఆ దేశంలో ఏ చిన్న ఘటన జరిగినా, మేజర్ గా అక్కడ ఎటువంటి విప్లవాలు వచ్చినా, ఏం జరిగినా ముందు టార్గెట్ హిందువులే ఉండేవారు. 71లో పాకిస్తాన్ కొన్ని లక్షల మందిని చంపింది, ఎంతో మంది స్త్రీలని మానభంగాలు చేశారు వాళ్ళు. అతి కిరాతకంగా వాళ్ళు అప్పుడు దాన్ని మొత్తం హిందువులని నాశనం చేసేటువంటి ప్రయత్నం అప్పుడు చేశారు. తర్వాత 71లో ఈ దేశం ఫామ్ అయినప్పటి నుంచి కూడా చూస్తే వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడాను హిందువులు సురక్షితంగా ఎప్పుడూ లేవు. ఇన్ఫాక్ట్ ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్ లో చెప్పావమ్మా, అవామీ లీగ్ ఉన్నప్పుడు, షేక్ హసీనా ఉన్నప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉండేవారని. ఆవిడ హయాంలో నేను బంగ్లాదేశ్ కి వెళ్ళి వచ్చాను, 10 రోజులు తిరిగి వచ్చాను. పైన ఉత్తరాదిన సిల్హాట్ నుంచి కింద చట్టగాం దాకా కూడా ఫుల్ తిరిగి వచ్చాను నేను. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే బాగానే ఉన్నారు, కానీ అప్పుడు కూడా వాళ్ళు సురక్షితంగా లేరు. వాళ్ళు వాళ్ళని ఏదో విధమైన సాఫ్ట్ డిస్క్రిమినేషన్ ఉంటే, వాళ్ళకి ఉద్యోగాల్లో అవకాశాలు ఉండేవి కావు, ఉద్యోగాలు ఒక స్థాయి పైన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళని బాగా సతాయించేవాళ్ళు, పీడించేవాళ్ళు. తర్వాత అప్పుడు కూడా ఆలయాల మీద అటాక్స్ అనేవి తరచూ జరుగుతుండేవి. ప్రతి సంవత్సరం కూడా మనకు ఇది వచ్చేసరికి, మనకు దసరాలు వచ్చేసరికి దుర్గా పండాళ్ళ మీద దాడులు జరుగుతాయి. మనం ఒకసారి వీడియో కూడా చూసాం, అమ్మవారి చేయి మీద ఒక ఖురాన్ పెట్టి వీళ్ళు ఖురాన్ ఇన్సల్ట్ చేశారని చెప్పి మన అటాక్ జరిగింది. కాబట్టి ఇటువంటివి అక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇది కొత్త విషయమేం కాదు. సిలెట్ లో నాకు వ్యక్తిగతంగా జరిగిన ఒక ఘటన చెప్తాను నేను. అక్కడ చైతన్య మహాప్రభు పుట్టిన స్థలం అని చెప్పేసి అక్కడ ఒక ఆలయం ఉన్నది, ఒక పెద్ద ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి నేను రుద్రాభిషేకం పూజ చేసిన తర్వాత అక్కడ చాలా అందరూ లోకల్ బంగాళీ హిందువులు అందరూ వచ్చారు. వాళ్ళలో ఒక పెద్ద ఆయన, నాకంటే చాలా పెద్ద ఆయన నా కాళ్ళ దండం పెట్టాడు. నేను మీరు పెద్దవారు దండం పెట్టకూడదు అని చెప్పి నేను ఆయన లేపంగానే నన్ను కౌగులించుకొని ఏడ్చడం మొదలుపెట్టాడు. ఆయన భాష నాకు రాదు, ఎందుకంటే ఆ దేశంలో బంగాళీ తప్ప ఇంకేం మాట్లాడరు, హిందీ మాట్లాడరు, ఇంగ్లీష్ మాట్లాడరు. ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తారు? బెంగాలీ రాదు. ఆయన కౌగులించుకొని ఏడ్చేశాడు, బొర్రుమని ఏడ్చాడు. ఆయన బాధ నాకు అర్థమైంది. హిందువులు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు నాకు అర్థమైంది అప్పుడే. కానీ మనకు ఏం చేయలేరు. కాబట్టి హిందువుల సంఖ్య క్రమేపీ తగ్గుతూనే ఉన్నది. మనకు 1947లో ప్రమాణం 30% ఉన్నటువంటి హిందువులు ఈ రోజు 8-9% పడిపోయారు. రెగ్యులర్ గా వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు చంద్రదాస్ జరిగినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో అది కొత్తది కాదు. ఇన్ఫాక్ట్ షేక్ హసీనా దిగిపోయిన ఆవిడని తరిమేసిన తర్వాత ఆ నెలలో ఎన్నో వందల మంది హిందువులను ఉచ్చగొట్టుకు వచ్చారు. మనం చూస్తే కనుక వీడియో విజువల్స్ అప్పుడు మనం యాక్చువల్గా దాన్ని మీరు అంటే మిమ్మల్ని స్పెసిఫిక్ అనట్లేదు, కానీ మనం మీడియా అంతా కూడా ఎవరు దాన్ని పెద్దగా కవర్ చేయలేదు. ఇంట్లలో పెట్రోల్ బాంబులు వేసి తాళాలు వేసి తగలబెట్టారు. కొన్ని గ్రామాలు తగలబెట్టారు. మన హిందూ దేవుడు వాళ్ళు నమాజులు చేయడం, ఇటువంటివన్నీ అరవడం. తర్వాత ఒక పర్టికులర్ కేసు అయితే కనుక వాళ్ళ కూతుర్ని ఎత్తుకుపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నారు. వాళ్ళే తీశారు ఎత్తుకుపోతున్న విషయం. తీసిన తర్వాత ఆ కుటుంబం మీద దాడి చేస్తే ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పాండ్ చెరువులో దుంకాడు. చెరువులు చుట్టుముట్టి రాళ్ళు పెట్టి కొడుతూనే ఉన్నారు, బయటికి రానివ్వకుండా. సో ఇటువంటి ఘటనలు అక్కడ ఎక్కువ జరుగుతుంటే కొత్త విషయం కాదు. 1992లో మనకు అయోధ్యలో మనకు బాబ్రీ మస్జిద్ కూల్చిన తర్వాత విస్తృతంగా కొన్ని వేల మంది హిందువులు చంపారు. వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళని చంపారు. హిందువులు ఈజ్ ఈక్వల్ టు భారతీయులు అని అక్కడ ఫిక్స్ అయ్యారు. కానీ వాళ్ళు వాళ్ళ క్రికెటర్ లిట్టన్ దాస్ ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్ లిట్టన్ దాస్ భారతదేశానికి వ్యతిరేకంగా చాలా అద్భుతంగా ఆడతాడు. ఇలా స్వామి సర్కార్ చాలా మంది ఉన్నారు. గిరిధర్ గారు సారీ టు ఇంటరప్ట్ యూ. మీ ఆడియో కొంచెం క్లారిటీ లేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. అది పీసీఆర్ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఈలోగా నేను ప్రియా చౌదరి గారితో మాట్లాడుతూ ఉంటాను. రైట్ ప్రియా గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా షేక్ హసీనా పాలనలో ఇదే హింస, ఇవే అల్లర్లు చెలరిగాయి. బట్ దాన్ని ఇంటెన్సిటీ కాస్త తక్కువగా ఉంది అప్పుడు. ఇప్పుడు ఇంతలా పెచ్చిమీరిపోతుంది అని అంటారు. అంటే ఇంత మన హిందూ ప్రొటెక్షన్స్ అనేవి, ఇంత పాలసీస్ అనేవి ఎందుకు డైల్యూట్ అయ్యాయి? ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? సెక్యులరిజం ఒక వర్డ్ అనేటటువంటిది మన రాజ్యాంగంలో ఎమర్జెన్సీ పీరియడ్లో పొందుపరిచారు. దాని వెనుక అక్కడి నుంచి వస్తున్నటువంటి రాజకీయం ఏంటి అని అంటే సెక్యులరిజం అనేటటువంటి ఒకే ఒక్క సెంటెన్స్ తోటి, అంటే ఒక వర్డ్ తోటి ఇక్కడ ఉన్నటువంటి హిందువుని కూడా ఇప్పుడు సార్ ఎంత స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కనీసం ఒక్క మీడియా అన్నా కవర్ చేసిందా? ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఒక్క మీడియా కవర్ చేయలేదు. అసలు హిందూ అంటేనే అసలు మన హిందూ దేశంలో ఉన్నటువంటి, మా భారతదేశంలో ఉన్నటువంటి మీడియాలకే
పట్టదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు అఖండ భారత్ అని పెట్టారు, మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, అఖండ సినిమా గుర్తు తెచ్చు. కరెక్ట్. ఈ అఖండ సినిమా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది రిలీజింగ్కి, మీకు తెలుసా? కారణం ఏంటి అని అంటే దాంట్లో ఉన్నటువంటి సనాతన ధర్మం కి సంబంధించినటువంటి సినిమా. ఎందుకు అది మన సనాతన ధర్మం, మన భారతదేశం, మన అఖండ భారత్ కదా, దీనికి ఎందుకు రిలీజ్ కి అడ్డంకులు? ఒక్క విషయం ఇక్కడ సార్ చెప్పారు, అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇంచుమించు అవే జరగడం లేదా? ఖచ్చితంగా భారతదేశంలో చివరికి సినిమా రిలీజింగ్ కూడా ఎన్నో, మీరు నమ్మరు, మీడియాని బాగా గుర్తు చేశారు సారు. ఇదే మీడియాలో నాకు తెలిసిన మీడియా మిత్రులు చెప్పినటువంటి విషయము, బోయపాటి శ్రీను గారిని క్వశ్చన్ చేసినటువంటి జర్నలిస్టులు ఉన్నారండి ఇండస్ట్రీలో. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి సనాతన ధర్మం అని చెప్పేసి అని పెద్ద ఎత్తున తీసేసావు, ఏంటి అసలు ఈ సనాతన ధర్మం ఏంటి, గోలేంటి అసలు? పైగా మాట్లాడిన వాళ్ళు కూడా ఆ సనాతన ధర్మానికి ఒక మూల, ఒక స్తంభమైనటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మనుషులు. ఓకే, వాళ్ళే వెటకారంగా మాట్లాడి అసలు ఎట్లా అంటే సనాతన ధర్మం అంటే అది ఒక అంటరాని వ్యవహారం కింద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచే స్టార్ట్ అయిందమ్మా. అక్కడ ఎన్ని దారుణాలు చూస్తున్నామో ఇంచుమించు మనకి అవే జరుగుతున్నాయి, ఇక్కడ అవే అవమానాలు జరుగుతున్నాయి. ఆ సినిమాకి కూడా ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు జర్నలిస్టులే వెటకారం చేసినటువంటి సందర్భాలు ఉంటే ఆయన ఒకటే సమాధానం చెప్పాడంట బోయపాటి శ్రీను గారు. ఏమని అంటే, నా తల్లి గొప్పది అని చెప్పడం తప్ప, నేను అదే చేశా ఈ సినిమాలో. నా దేశము గొప్పది అని చెప్పడం అంటే నా తల్లి గొప్పది అని చెప్పడం, నా దేశం గొప్పది అని చెప్పడం నేను చేసినటువంటిది. మీరు నాకు సహకరించండి లేదంటే వదిలేయండి అన్న తర్వాత కక్షగట్టి రివ్యూలు రాశారు. తెలుసా మీకు ఆ సంగతి? ఇవాళ అఖండ సినిమా మీద అక్కడ జనం మీద ఏదైతే జరిగిందో, చివరికి సినిమా ద్వారా మాధ్యమాలను ఎలా నొక్కేస్తున్నారు అనడానికి పెద్ద ఉదాహరణ అఖండ సినిమా. ఈరోజు ఇన్ని కేసులు పడడానికి, ఇంత రివ్యూలు రాయడానికి, అరే సినిమా రిలీజ్ అవ్వకముందే దాని మీద రివ్యూలు వచ్చేసినాయండి. అంటే మత మౌఢ్యానికి పరాకాష్ట. అసలు మౌఢ్యులు ఎవరున్నారు? ఆ ఉన్నతికి హిందువులు కూడా ఉన్నారు కదా దీంట్లో. దాన్ని ఫస్ట్ మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అక్కడంటే మత మౌఢ్యులు వాళ్ళని ఒకళ్ళు తయారు చేశారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మౌఢ్యుల్ని ఎవరు తయారు చేశారు? అరే తెలుగువాడు అయ్యుండి సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఒక కమ్యూనిటీలో ఉన్నటువంటి మనుషులు, అలాగే ఎడ్యుకేటెడ్ అనేటటువంటి ఎడ్యుకేషనల్ జర్నలిస్టులు అక్కడ దాంట్లో ఉండి ఆయన్ని చేసినటువంటి వెటకారాన్ని ఏమంటారు? ఎంత వెటకారం అంటే నాకు ఆ తోటి మిత్రులు, పాత్రికేయ మిత్రులు చెప్తే నాకే చాలా గుండెల్లో ఒకసారి చివుక్కుమందండి. అంటే సనాతన ధర్మం అంటే ఏంటది? అంత వెటకారమా, లేకపోతే అంత పనికిరానిదా? అంటే ముందు నుంచి వీళ్ళు ఒక మనిషిని ప్రిపేర్ చేస్తున్నారు, నువ్వు దీని జోలికి వెళ్ళొద్దు, వెళ్తే ఇదేదో పెద్ద భయంకరమైనటువంటి, మనల్ని అంటరాని వాళ్ళగా చూసేస్తారు అనేటటువంటి సిచ్యుయేషన్ని ప్రతి రంగంలోనూ, ప్రతి చోట. ఎందుకంటే పాత్రికేయ రంగంలో ఇదే సెక్యులరిస్టులు ఉన్నారండి, అలాగే అదేంటి బ్యూరోక్రాట్స్లో కూడా వీళ్ళే ఉన్నారండి. ఇక్కడ రూల్స్ని బ్రేక్ చేస్తూ తర్వాత అనుగుణంగా రూల్స్ని తీసుకొచ్చేటటువంటి దాంట్లో కూడా రాజకీయ నాయకుల్లో కూడా వీళ్ళే ఉన్నారండి. వ్యవస్థ మొత్తము అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతుంది అని పక్క దేశం చూస్తున్నాం, ఇక్కడ లవ్ జిహాదుల పేరిట ఎంతమంది ఆడపిల్లలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎన్ని భయంకరమైన కేసులు చేసి లవ్ జిహాదుల కేసులు మీరు నమ్మరు. వాళ్ళ కౌన్సిలింగ్లు ఇచ్చి నేను డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేను బయటికి రాలేని క్షణాలు, వాటిల్ని మళ్ళీ నేను మనిషిని అవ్వడానికి నాకు నేను హీలింగ్ చేసుకొని మళ్ళీ నేను నైమిషారణ్యం వెళ్ళి అక్కడ నేను ఒక 40 days దీక్ష తీసుకొని అక్కడ నన్ను నేను హీల్ చేసుకొని వచ్చా. నన్ను కాపాడింది నా ధర్మం. ఓకే, ఆ శక్తి ఉంది ఈ భూమిలో, ఉంది ఈ దీంట్లో ఉంది. ఇక్కడ ఈ దాడులు మన మీద మనల్నే, మన వేలితో మన కంటినే పొడుస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలి? కరెక్ట్. ఇంటి దొంగలు బోలెడు మంది ఉన్నారు. ఎస్ గిరిధర్ గారు, సో ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. ఇప్పుడు ఈ అఖండ మూవీ 2 మూవీ ఏదైతే ఉందో దీన్ని అడ్డుకోవడానికి మన హిందూ సమాజంలోని వాళ్ళే అడ్డుకొని వాళ్ళే వెటకారంగా మాట్లాడి దానికి నానా అడ్డంకులు సృష్టించినటువంటి దీన్ని చూస్తుంటే, కానీ వీళ్ళందరూ ఒకవైపు అయితే దీన్ని నెటిజన్లు మాత్రం చాలా ముందుకు తీసుకెళ్లారు ఈ సినిమాని. ఎంత మొత్తం హిందూ ధైర్యానికే ఈ మూవీ అంతా ప్రతీకగా వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నారు సార్ మీరు?
ఒకటి మనకు మన దేశంలో అతి తక్కువ మైనారిటీ ఎవరైనా ఉన్నారంటే వాడు హిందువులమ్మ. ఫస్ట్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. మనం హిందువులను మనం అనుకుంటున్నాము, మనం ఎవరు హిందువులం కాదమ్మా, మనం అందరం భక్తులం. భక్తుడికి హిందువుకి చాలా తేడా ఉంది. భక్తుడు అన్నవాడు పాప భీతి పుణ్య ప్రీతి కోసం జీవించేవాడు. ఏ ఏ గుడికి వెళ్ళొస్తే ఏ అర్చన చేస్తే నాకు ఎంత పుణ్యం వస్తుంది, నాకు ప్రమోషన్ వస్తుందా, నాకు ట్రాన్స్ఫర్ వస్తుందా, నాకు జీతాలు పెరుగుతాయా, మా అమ్మాయి పెళ్లి అవుతుందా, మా అమ్మాయి కాన్పు సాఫీగా అవుతుందా, ఇవి కోరికలు కోరడానికి వెళ్ళేవాడు అందరూ భక్తులు. రైట్ సార్, ఇంకా ఆడియో డిస్టర్బ్. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక గిరిధర్ గారితో మాట్లాడదాం. గిరిధర్ గారు, ఈ అఖండ 2 మూవీ ఏదైతే ఉందో అది మొత్తం సనాతన ధర్మ పరాక్రమాన్ని కావచ్చు, అలాగే ధర్మ రక్షణను కానీ ఇవన్నీ చాలా బాగా చూపించారు అని ఆడియన్స్ చాలా అప్లాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుత మన బంగ్లాలో జరుగుతున్నటువంటి ఆ హింసాకాండకు జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఈ సినిమా హిందూ సమాజానికి ఎలాంటి స్ఫూర్తిని, ఎలాంటి చైతన్యాన్ని ఇస్తుందంటారు? మనకు మౌలికమైన ప్రశ్న మనం వేసుకోవాలి. నిజంగా మన దేశంలో అతి తక్కువ మైనారిటీలో ఉన్నది హిందువులమ్మ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఉన్నది భక్తులం. ఇక్కడ అందరూ ఎవరు కూడా హిందువులు చాలా తక్కువ ఉన్నారు. అతి మైనారిటీలో ఉన్నది హిందువు. మనకు సొంతంగా స్వలాభం కోసము పాప భీతి పుణ్య ప్రీతి కోసం అందరూ పూజలు చేస్తారు, అర్చనలు చేస్తారు. స్వామీజీలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి లక్షల రూపాయలు ప్రాణాలుగా ఇస్తారు, పాద పూజలు చేస్తారు. కానీ మనం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పట్ల ఇంత అరాచకం ఉంది, దాన్ని వ్యతిరేకిస్తూ మనం ఏదైనా నినాదం చేద్దాం, దానికి ఏదైనా వెళ్ళి మనం అందరు కలిసికట్టుగా ఏదో ఒక చిన్న ర్యాలీ లాంటిది ఏమైనా చేద్దామంటే ఎంతమంది వస్తారు? 4 వస్తారు, 5 మంది వస్తారు. ఇది మన ప్రాబ్లం. శబరిమలలో స్త్రీలు వెళ్ళకూడదు అని ఉన్నటువంటి నిబంధనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కొన్ని సంఘాలు వచ్చి దానికి వ్యతిరేకంగా మనం కొన్ని ర్యాలీలు చేద్దామని చెప్పి ముందుకు వస్తే అయ్యప్ప స్వాములు ఎవరు రాలేదు. ఎందుకు? వాళ్ళ దీక్ష తీసుకుంది వాళ్ళ సొంత కోరికల కోసం తీసుకున్నారు, అంతేగాని నిజంగా సనాతన ధర్మం కోసం ఎంతమంది పడుతున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు. ప్రతి వారము 10 రోజుల్లో మనకు పాకిస్తాన్ నుంచి ఒక భయంకరమైనటువంటి కథలు వింటుంటాం. చిన్న పిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళు అంతకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలను ఎత్తుకుపోయి మత మార్పిడి చేసి చాలా పెద్ద వయసు వృద్ధులైనటువంటి ముస్లింలకి 3వ భార్యగానో 4వ భార్యగానో పెళ్లి చేస్తున్నారు. అది 2 సంవత్సరాలు కాగానే అమ్మాయిని తీసుకెళ్లి వేశ్యాగృహాల్లో పడేస్తుంది. ఇటువంటి అమ్మాయిలు ఎత్తుకుపోతున్నందుకు ఇక్కడ ఏ పీఠాధిపతి అయినా, మఠాధిపతి అయినా, అఖాడా అయినా, ఎవరైనా స్వామి దాన్ని స్పందించి దానికి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడు. ఇది మన ప్రాబ్లం. మనం గుడికి వెళ్ళామా, 5,000 రూపాయలు లంచం ఇచ్చి కాశీలో విశ్వేశ్వరుని మీద చేయి పెట్టడానికి స్పర్శ దర్శనం కోసం ఏమైనా చేస్తాం. పక్కనున్నాడు వాడికి సంబంధం లేదు. అక్కడ ఆల్రెడీ అన్యాక్రాంతమైనటువంటి మస్జిద్ లో ఉన్నటువంటి ఒరిజినల్ శివలింగం గురించి మనకు తెలియని కూడా తెలియదు. అది అటువంటి పరిస్థితి. అందుకని మనం అందరం భక్తులమమ్మ, ఎవరు కూడా హిందువులు కాదు. హిందూ అన్నవాడు సమాజం బాగుండాలి, మన సనాతన ధర్మం బతికి ఉండాలి అని కోరుకునేటువంటి వాడు. తన క్షేమం దాంట్లో ఉంది. వచ్చే జన్మ మనకి ఎవరికి మోక్షం రాదు కదమ్మా. మనం అందరం కూడా మళ్ళీ ఏదో మనం చేసిన పాపాలకి మనకేదో మోక్షం వచ్చే సిచ్యువేషన్ లేదు, మళ్ళీ పుడతాము అని నమ్మేటువంటి సంస్కృతి హిందువులు. కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలో నేను పుట్టేసరికి ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ హిందుస్థాన్ అయితే నా పరిస్థితి ఏంటి? కాబట్టి నేను వచ్చినప్పటికీ ఇక్కడ ధర్మం బతికుండాలి. ధర్మం ఉన్నటువంటి ప్రాంతంలో నేను మళ్ళీ పుట్టాలి. కాబట్టి ఇక్కడ ధర్మం సుస్థిరంగా ఉండాలి. అందుకని మన పెద్దలు ఏం చెప్పారు? ధర్మో రక్షతి రక్షిత అని చెప్పారు. ధర్మం బతికుంటేనే మనకు క్షేమం ఉంటుంది. కానీ మనం మన స్వలాభాల కోసం మాత్రమే చూస్తాం. ఆలయాలకు వెళ్తారు, వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకున్నారా వెళ్ళిపోయారు. ఆలయంలో ఉన్న శిల్పకళ కానీ అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆగమ శాస్త్రం ఉంది కానీ ఎవరికి పట్టదు. వ్యక్తిగతమైన లాభాల కోసమే వెళ్తున్నాం మనం. కాబట్టి మనం భక్తులము. భక్తులకి హిందువులకి తేడా తెలుసుకోవాలి. హిందూ అన్నవాడు సమాజ హితం కోరుకునేటువంటి వాడు, సనాతన ధర్మం బతకాలని కోరుకునేటువంటి వాడు, శాంతి కోరుకునేటువంటి వాడు. కానీ శాంతి ఎప్పుడు ఉంటుందంటే మీ దగ్గర అస్త్రం ఉన్నప్పుడే శాంతి ఉంది. మన హైందవ ధర్మంలో ఏ దేవి కానీ దేవత కానీ అస్త్రం లేని ఒక దేవతను చూపించాం మనం. ఈవెన్ సరస్వతి అమ్మవారి దగ్గర కూడా పాశహస్తధరి అనే వాడికి పేరు. కాబట్టి అస్త్రం లేని దేవత లేరు మనకు. అస్త్రం ఉన్నప్పుడే మనకు శాంతి ఉంటుంది. దాని నుంచి మనం దూరం చేసేసరికి మా చాలా శాంతి కోరుకునేటువంటి మతం. కాబట్టి మేము దీన్ని పట్టించుకోమండి, ఎక్కడైనా మేము అందరం వెళ్ళి చేస్తామని మా చేత కాదండి. సరే మీ చేత కాదు, మీరు అందరూ ధర్నాలు ర్యాలీలు చేయలేదు. కనీసం మీరు ఇంట్లో మీరు రోజు పొద్దున పూజ చేసుకునేటప్పుడు నా సనాతన ధర్మం బతకాలి, నా దేశం సురక్షితంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? అది మన ప్రాబ్లం. మన ప్రాబ్లం ఇక్కడ హిందువులు ఎక్కడున్నారో భూతద్దం పెట్టి వెతకవలసిన దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. భక్తులం ఉన్నాం, భక్తులే.
మన ప్రవచనకర్తలు వస్తారు, ప్రవచనకర్తలు వస్తే వాళ్ళ మీద వేలాది మంది వెళ్ళి వాళ్ళని పెట్టుకుంటారు. వీళ్ళనే అడిగి చూస్తే అటువంటి ప్రవచనకర్తలతో చాలా క్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళని నేను మాట్లాడాను. మథురకు వెళ్ళారట వాళ్ళందరూ 10 రోజులు 15 రోజులు ఆ ప్రవచనాన్ని వినొచ్చారు. అక్కడ మస్జిద్ చూసారా, శ్రీకృష్ణ జన్మస్థానాన్ని విరగొట్టి ఔరంగజేబ్ మస్జిద్ కట్టారు, దాన్ని చూసారంటే ఊర్లో చాలా మస్జిదులు ఉంటాయండి, ఎవరు చూస్తారండి అంట. సో ఇటువంటి భావజాలం ఉన్నటువంటి హిందువులని ఏమై ఎక్స్పెక్ట్ చేస్తామా? మన శంకర పీఠాలు కానీ మేజర్ అఖాడాలు కానీ ఎవరైనా స్పందించారా? చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ అయ్యి ఇస్కాన్ ఇన్ఛార్జ్ బంగ్లాదేశ్ లో, ఆయన ఇప్పటి కూడా జైల్లోనే ఉన్నాడు. ఆయన చేసే తప్ప ఏమీ లేదు. ఆయన ర్యాలీలో బంగ్లాదేశీ జెండా కంటే పైన వాళ్ళ ఇస్కాన్ జెండా ఉందంట, దానికి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని నెలల ఆయన గురించి హిందూ సమాజం ఇక్కడ ఏమైనా స్పందించిందా? ఈ రోజు చంద్రదాస్ చనిపోయినందుకు సడన్ గా ఈ రోజు విహెచ్పి, కనీసం ఒక సంస్థ అయినా విహెచ్పి లాంటి సంస్థ ఏదో వెళ్ళి కొంత ధర్నాలు చేసింది. కానీ ఇన్ని హిందూ సంస్థలు, సోకాల్డ్ హిందూ సంస్థలు ఏం స్పందిస్తున్నాయి ఇన్ని రోజులు? మన దగ్గర స్పందనే లేదే. వాళ్ళ బిజినెస్, వాళ్ళ కుంపట్లు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ ఆలయాలు, వాళ్ళ ప్రవచనాలు, దీని మీద బిజీగా ఉన్నాం. కానీ మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల గురించి పట్టించుకునేది ఎవరు? సో భారత ప్రభుత్వం ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లకి అక్కడ జరుగుతున్న హిందువులపైన వీటన్నింటికి ఇమ్మీడియట్ యాక్షన్ ఏం తీసుకోవాలంటారు మన వైపు నుంచి? అమ్మా, ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఘటన జరగంగానే మీరు ఇమ్మీడియట్ గా స్పందిస్తే కనుక ఆ వేడి చల్లారిపోతుంది. మనము దీర్ఘకాలీనమైన సొల్యూషన్స్ ఆలోచించారు. ఇప్పట్లో మనకేదో ఇమ్మీడియట్ గా వెళ్ళి ఏదో కొట్టేసి చేసినంత మాత్రం సొల్యూషన్ రాదు. అక్కడ ఉన్నారు ఇంకా 9% హిందువులు ఉన్నారు. 9 వాళ్ళు అంటున్నారు. అక్కడ నేను హిందువులతో మాట్లాడితే మేము కనీసం అంటే 12-13% దాకా ఉన్నాము. చాలా మందిని మనకు వాళ్ళు సెన్సస్ లో వేయలేదు, చాలా గ్రామాలు వేయలేదు అని చెప్పారు వాళ్ళు. బహుశా 10% ఉందనుకుందాం. కానీ ఏదైనా కానీ 10% కి ఈ రోజు భారతదేశం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి? ముందర అది చూద్దాం. మనం భారత ప్రభుత్వం ఏం చేయగలదో ఆలోచించేద్దాం. ఇన్ఫాక్ట్ నేను బంగ్లాదేశ్ తర్వాత ఒక ఆర్టికల్ రాశాను, అది ఆన్లైన్ ఆర్టికల్ పబ్లిష్ అయ్యి కూడా ఉంది. దాంట్లో బంగ్లాదేశ్ లో హిందువులకి ఏమేమి చేయొచ్చు అన్నది నేను కొన్ని సూచనలు ఇచ్చాను. మొట్టమొదటి సూచన ఏంటంటే, భారత ప్రభుత్వం ఒక కొత్త వీసా ఇంట్రొడ్యూస్ చేయాలి వాళ్ళ కోసం. యాత్రా వీసా అన్న పేరిట వాళ్ళకు ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళకు 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో మనకు B1 B2 వీసాలు ఉన్నాయి అమెరికాలో, 10 ఏళ్ళు బిజినెస్ వీసా. అలాంటిదే వీళ్ళకి యాత్రా వీసాని ఇంట్రొడ్యూస్ చేశామంటే ప్రతి సంవత్సరం వాళ్ళు భారతదేశానికి రావచ్చు యాత్రకు. ఒక సంవత్సరం కాశీకి వెళ్తారు, ఇంకో సంవత్సరం కేదార్కి వెళ్తారు, ఇంకో సంవత్సరం తిరుగుతారు. దేశంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళు హిందువులు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా రావడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చే దిశగా యాత్రా వీసాని ఇష్యూ చేస్తే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ వీసా ఆధారంగా వాళ్ళు భారతదేశానికి రావచ్చు, సురక్షితంగా ఉండొచ్చు. మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత శాంతియుతంగా ఉన్నప్పుడు కావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు. లేదు అక్కడ బాగుపడే సూచనలు లేవు అంటే ఇక్కడే ఉండి వాళ్ళు భారత పౌరసత్వాన్ని కోరుకోవచ్చు. ఈ వెసులుబాటు కల్పించాలి కదా. సిఏఏ చట్టం కనీసం ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఆ చట్టంలో లిమిటేషన్ ఏంటంటే 31 డిసెంబర్ 2014 కంటే ముందర వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ భారత పౌరసత్వం ఇచ్చేటువంటి వ్యవస్థ దాంట్లో పెట్టారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడున్నటువంటి హిందువులు ఇక్కడ భారతదేశానికి రావాలంటే వాళ్ళకి కనీసం అంటే 11-12 ఏళ్ళు పడుతున్నాడు భారత పౌరసత్వం రావడానికి. అంతవరకు వాడు ఒక వెహికల్ కొనలేడు. కనీసం అంటే ఆవులను మేకలను పెంచుకుందామంటే దాన్ని పెంచుకోవడానికి కొనడానికి వీల్లేదు. వాడికి ఎటువంటి శక్తి ఉండేది, ఎటువంటి అధికారాలు లేవు. ఇది మనం ఉన్నటువంటి పరిస్థితి. పైపెచ్చు ప్రభుత్వాల యంత్రాంగం ఎలా ఉంటుందంటే చాలా కర్కశంగా ఉంటాయి. వాళ్ళకి ఈ సెన్సిటివిటీస్ తెలియదు. రాజస్థాన్ లో పాకిస్తాన్ నుంచి వచ్చేసినటువంటి హిందువులని చాలా పర్సిక్యూట్ చేశారు. ఈవెన్ అండర్ వసుంధరాజే సింధియా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పర్సిక్యూషన్స్ జరిగినాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇన్ని దాడులైనా వాళ్ళు మతం మారకుండా హిందువులుగానే ఉన్నటువంటి సమాజము, పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి హిందూ సమాజము అరిచేతిలో ప్రాణాలు పట్టుకొని వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ జీవితం ఇంకా అడ్మినిస్ట్రేషన్ చాలా దుర్భరం చేసింది. వాళ్ళు ఎక్కడో ఇల్లు కట్టుకుంటే దాన్ని ధ్వంసం చేయడం, వాళ్ళ పిల్లలకి ఉన్నాయంటే కనుక దాన్ని డినై చేయడం, దానికి రిఫ్యూజ్ చేయడం, ఇటువంటివి చేసేసరికి గతి లేని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు పాకిస్తాన్కి వెళ్ళి ఇస్లాంగా కన్వర్ట్ అయ్యారు, ముస్లింలు కన్వర్ట్ అయ్యారు. ఇన్ని వేల సంవత్సరాలు వాళ్ళు తట్టుకొని బతికిన వాళ్ళు ఆఖరికి మన ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాల యొక్క నిర్లక్ష్య వైఖరి ధోరణి వల్ల వాళ్ళు మళ్ళీ కన్వర్ట్ అయ్యారు. కాబట్టి మనకు ఫస్ట్ హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దామమ్మా. భక్తులు హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే హిందువులు అవుతామో హిందువుకి బాధ్యత ఉంటుంది. సనాతన ధర్మం బతకాలి కాబట్టి, సనాతన మనకు విశ్వగురు స్థానం మనకు ఉండాలి కాబట్టి యావత్ ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకోవాలి. శాంతి ఎవడు కోరుకోవాలండి? ఇందాక నేను చెప్పినట్టు శక్తి ఉన్నవాడే కోరుకోవాలి.
మనలో ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలి. దాని తర్వాత వీళ్ళని హ్యాండిల్ చేయాలి. ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో శక్తి పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఈ రోజు భారతదేశం మనం ఇంటర్వ్యూని అవ్వగలుగుతున్నాం, మనం చేయగలుగుతున్నాం. కానీ బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయగలిగింది చాలా తక్కువ. మనం ఇప్పుడున్న పరిస్థితిని మెల్లిమెల్లిగా హ్యాండిల్ చేస్తాం. Right. ఈ ప్రభుత్వంలో ఉన్న ఏంటంటే గతంలో మనం చూసాం, భారత వ్యతిరేకంగా ఉన్నటువంటి శ్రీలంక కావచ్చు, మాల్డీవ్స్ కావచ్చు, నేపాల్ కావచ్చు, క్రమేపీ మళ్ళీ మన సైడ్కి వచ్చేసి చేస్తున్నారు. చాలా ఇబ్బంది ఉండింది. రాజపక్ష సోదరులు హంబంతోట, కొలంబో ఇవన్నీ చాలా కష్టగతం చేశారు. మువాజో మాల్డీవ్స్ లో వచ్చేసి ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తో ఆయన గెలిచి వచ్చాడు. కేపీ శర్మ ఓలీ వచ్చి మన లిపులేక్, లింపియదూరా, కాలాపాని ప్రాంతం అంతా నేపాల్ అని చెప్పి వాళ్ళ మ్యాపుల్లో వేసుకున్నాడు. చట్టాలు సవరించాడు, చైనాకు ఒత్తాసు పెట్టాడు. ఈరోజు వాళ్ళందరూ ఎక్కడున్నారు? కాబట్టి మన 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 భారత ప్రభుత్వ వైఖరి, మన ఎలా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఘటన జరిగితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వం. మనం చాలా ఆచితూచి వ్యవహరిస్తాము. మనం T20 గేమ్ ఆడట్లేదు, Yeah. మనం ఆడుతున్నాం. కాబట్టి క్రమేపీ మనం దీన్ని మన అధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము, మన అధీనంలోకి వస్తాయి. Right. అందుకని ఆ దృష్ట్యా మనం భారత ప్రభుత్వం చేస్తున్న మనకు వాళ్ళకు నమ్మకం ఉండాలి. అక్కడ ఉన్నటువంటి దిట్టలు అక్కడ ఉన్నారు. మనకు ఎవరంటే మన జయశంకర్ గారు కావచ్చు, అజిత్ దోవల్ కావచ్చు, అలాగే మోదీ గారు, వీళ్ళందరూ కూడా చాలా నిష్ణాతులు. ఎలా చేయాలో అలా చేస్తారు. అల్టిమేట్ గా మనం చూస్తే కనుక ఈవెన్ షేక్ హసీనా కూడా ఆవిడ ఏ ముస్లిం దేశానికి వెళ్ళి శరణు తీసుకోలేనటువంటి పరిస్థితి, మనం ఒక కాఫీర్ హిందూ పరిస్థితి. కాబట్టి ఎవరికైనా మనమే రక్షణ కల్పిస్తున్నాం. ఈ రోజు తాలిబాన్ అతి క్రూరమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్ కూడా మనతో మైత్రి ఎక్కువ పెట్టుకుంటోంది, పాకిస్తాన్ వేరే వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి మన దౌత్యపరంగా మనం హ్యాండిల్ చేస్తామమ్మా, మనం దాని గురించి భయపడవలసింది లేదు. మనం ఒక సంస్కృతి, సివిలైజేషన్. కాబట్టి ఒక నీజర్ రియాక్షన్, కూన్కి బదిలే కూన్ అని చెప్పి వాడు ఏదో చేశాడు కాబట్టి మనం కూడా ఇమ్మీడియట్ చేసి దానివల్ల నష్టపోకూడదు, దీర్ఘకాలీనంగా ఆలోచించేది. అందుకే నేను ఇచ్చిన సూచన యాత్రా వీసా అన్నటువంటివి, ఇటువంటి కొన్ని అవుట్ ఆఫ్ బాక్స్ మనకు ఆలోచన రావాలి, దాన్ని మనం హ్యాండిల్ చేయాలి. వాళ్ళకి ఎక్కడ లీవర్స్ మనం వాడగలమో అది వాడాలి. ఒక ఇంపార్టెంట్ మనకున్న బెనిఫిట్ ఆర్ మనకున్న సేవింగ్ రేస్ అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ ఆర్మీ రాడికలైజ్ అవ్వలేదు. వాళ్ళ ఆర్మీ చీఫ్ మన భారతదేశంతో మైత్రి ఉన్నది అతనికి. మిగతా పొలిటికల్ గా ఈ చెత్త అంతా మహమ్మద్ యూనుస్ చేస్తున్నాడు, కానీ ఆర్మీ చాలా హుందాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మనం దీన్ని డీల్ చేయవచ్చు. ఇప్పటికీ ఫిబ్రవరి 12న జరగవలసిన ఎన్నికల వరకు భారతదేశం స్పందించదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఏమైనా అంటే అసలు ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయంటారా సార్? ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఫిబ్రవరిలో ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయంటారా? జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? పోస్ట్ పోన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఈ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ అబ్జర్వ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఉండకూడదు, ప్రజలచే ఎన్నుకోబడనటువంటి మహమ్మద్ యూనిస్ నే వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలని, అతను కంటిన్యూ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నేనన్న విషయం కాదు. చనిపోయినటువంటి ఆ షరీఫ్ ఉస్మాన్ హాదీ తమ్ముడు చెప్పాడు, షరీఫ్ ఉమర్ హాదీ అని నిన్న అతను స్పీచ్ ఇస్తూ చెప్పాడు, మా అన్నని చంపిన దానికి కారణం ఏంటంటే నువ్వు ఎన్నికలు క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావని మహమ్మద్ యూనిస్ డైరెక్ట్ గా ప్రశ్నించాడు. అది మహమ్మద్ యూనిస్ కూడా చేయలేదు, అతను చంపింది ఐఎస్ఐ చంపి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తే కనుక ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వస్తే పాకిస్తాన్ ఆ దేశం నుంచి తీసేస్తారు. కాబట్టి ఇటువంటి సెటప్ వాళ్ళకి కావాలి. అందుకనే వాళ్ళు సమర్థిస్తూ అక్కడ మొత్తం నేరేటివ్ మార్చింది. 2 పార్టీలు, జమాతే ఇస్లామీ తర్వాత నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అని చెప్పి ఈ 2 పార్టీలే వీధులన్నీ కబ్జా చేసుకున్నాం. మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మనకు అవామీ లీగ్ కావచ్చు లేదా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కావచ్చు, వీళ్ళిద్దరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. పైపెచ్చు ఎన్నికలు వస్తే కనుక వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలవచ్చు. కాబట్టి పరిస్థితి ఈ డీప్ స్టేట్ కి అక్కర్లేదు. కాబట్టి వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే భారతదేశం మనం అంత అన్ని ఘటనలు జరుగుతలేదు, క్వైట్ గా ఉంటున్నాం. అప్పటికి ఎన్నికలు జరగకపోతే మనం ఏం చేయాలో చేస్తాము. ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే ప్రభుత్వంతో మనం శాంతియుతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతుంది. మన దగ్గర చాలా లీవర్స్ మనం చాలా చేయొచ్చు. చికెన్ స్లెక్ చేయడం లాంటివి ఏవో లాస్ట్, అది ఇప్పుడు మనం చేయము, కానీ అంతకంటే ముందు మనం చేయవలసింది చాలా ఉంది. వాళ్ళ మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ భారతదేశ సపోర్ట్ తోనే ఆధారపడింది. వాళ్ళ ఎలక్ట్రిసిటీ అంతా మన దగ్గర నుంచే వెళ్తుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళకి ఈవెన్ బియ్యము ధాన్యం భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతేనే వాళ్ళు తినగలరు. కాబట్టి మనకు లీవర్స్ చాలా ఉన్నాయి. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో మనకు తెలుసు. తొందరపాటుగా మనం ఏం చేసినా దానివల్ల బెడిసికొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి మనం భరించవచ్చు.
ఎస్ సార్. సుప్రియ గారు, ఇప్పుడు అఖండ 2లో చూపించినట్టుగా మనిషే దేవుడైతే ధర్మ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందనేది ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ కూడా హిందువుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళకి, బంగ్లాదేశ్ వాళ్ళకి ఇది ఎలాంటి, అంటే వాళ్ళకి చాలా స్ఫూర్తివంతంగా చైతన్యవంతంగా ఉంటుందా? ఈ రెండు విషయాలు ఇక్కడ సార్ ఒక మాట అన్నారు, అసలు హిందువులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి. భక్తులమ్మ, భక్తులు ఉన్నాం ఇక్కడ అని. అలాగే ఇంకొక మాట అన్నారు, ఏంటి అని అంటే 30% నుంచి 10%కి పడిపోయినా కూడా పాపులేషను హిందువులు మతం మారకుండా ప్రాణభయంతో మా దేశము మన హిందువులు అని ఇక్కడికి బోర్డర్లోకి వస్తే కనీసం వాళ్ళకి మనం ఆశ్రయం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నామా, లేకపోతే ఇవ్వకూడదనుకున్నామా, వాళ్ళు హిందువులు కాదని మనమే ఫీల్ అయ్యామా? హిందువులు మనమా వాళ్ళ? ఇక్కడ సార్ అన్నట్టుగా అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ర్యాలీ తీయడానికి అయ్యప్ప స్వాములే రాలేదు. హిందువెవరండి? హిందువెవరు? ఒక సంఘటనలో బోయపాటి శ్రీని గారు నాకు ఒక సందర్భంలో ఉన్న ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఆయన -10 degrees 8 degrees సెంటిగ్రేడ్ చలిలో అక్కడ షూటింగ్ చేస్తుంటేనంటండి అక్కడ సైన్యం ఉన్నారు బోర్డర్లో. ఆ సైన్యంలో ఒక అతను చూసి గబగబా బోయపాటి గారిని చూసి పరిగెట్టుకుంటూ వచ్చాడంట. పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ బోయపాటి గారు మీరా అని. తెలుగు విన్నాడు ఆయన. బాబు నువ్వు ఎక్కడ అంటే, నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి అన్న. అంటే అప్పుడు బోయపాటి గారు ఒక మాట అన్నారంట, బాబు ఇంత చలిలో నువ్వు ఉంటావో తెలియదు లేదో తెలియదు, ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో నువ్వు ఇక్కడ ఉన్నావు. అతనికి ఎంత అండి, హార్డ్లీ ఒక 24 years కూడా ఉండవంట, 23-24 years మధ్యలో ఉంటాడు అతను. ఇక్కడ ఇంత చలిలో చేస్తున్నావు, నీకు నీ ఫ్యామిలీ ఎగ్జిస్టెన్స్ కోసం ఇక్కడికి వచ్చావంటే, సార్ ఉంటామో చచ్చిపోతామో తెలియదు సార్, ఏ నిమిషమైనా అది జరగచ్చు, కానీ ఇంత చలిలో ఎముకల కొరికే చలిలో కూడా ఉన్నాం సార్, ఎందుకంటే దేశం కోసం, దేశం ముఖ్యం సార్, దేశ రక్షణ ముఖ్యం సార్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి మనం ఎవరు? ఆ ఒక్క 24 సంవత్సరాల పిల్లవాడు అంత -°C ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఆ ప్లేస్లో దేశం కోసము అతగాడు పాటుపడుతుంటే, దేశంలో ఉన్న మనము ఇక్కడ మన దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఇంట్లో నుంచి బయటికి రామా? ఇక్కడ కనీసము మన ధర్మం మీద ఎన్ని దాడులు జరిగాయమ్మా? కనీసం వచ్చిన వాడెవరు? ఆయన అన్నారు కదా, ఇక్కడ ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, ఒకసారి వీళ్ళనే నేను క్వశ్చన్ చేస్తే బగ్గుమని నా మీద బూతులు తిట్టారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు, వీళ్ళు కనీసం రోడ్డు మీదకి వచ్చి భక్తులకు పిలుపునివ్వండి, మీరు రావద్దు, భక్తులకు పిలుపునిచ్చి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులకి కనీసం మన సంఘీభావం తెలుపుతూ ఏదైనా ఒక చిన్న ర్యాలీ ఎవరైనా తలపెట్టారా? నేను గత 4 రోజుల నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఇప్పుడు విహెచ్పి వాళ్ళు పెట్టారు, సార్ వాళ్ళు ఒక్కళ్ళే ఎందుకు వస్తున్నారు, మనం మనుషులం కాదా, మీరు రండి మనం చేద్దాము అని అంటే చిన్న చిన్న వాళ్ళు కదిలి వచ్చారండి, అమ్మ మీరు మాకు డేట్ చెప్పండి మేము వస్తున్నాము. కానీ పెద్ద పెద్ద వాళ్ళని కదిపి చూస్తే వాళ్ళు చెప్పిన మాట ఇంకా వద్దులేండి, ఇంకా అసలు వాళ్ళని ఇక్కడ ప్రస్తావించడం కూడా నాకు అసలు ఎందుకంటారు, ఇంత నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళకి లెక్కలేంటనమా, మాకు ఎందుకులే అని పిరికితనము. ఎవరు ఏమన్నా నన్ను ట్రోల్ చేసుకోండి, ఏమైనా మాట్లాడండి, వాళ్ళంత పిరికి వాళ్ళు ఈ దేశంలో ఎవరు లేరు. వాళ్ళ పిరికితనాన్నే ఇవాళ హిందువులకు కూడా నూరిపోస్తున్నారు. ఒక్కళ్ళకైనా దేశభక్తిని, ఒక్కళ్ళకైనా నువ్వు హిందువుని గుర్తు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ప్రసంగాల్లో ఏం చెప్తున్నారమ్మా? భజనల్లో ఏం చేయిస్తున్నారమ్మా? 24 సంవత్సరాల కుర్రవాడు ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నవాడు హిమాలయాలకు వెళ్ళి నా దేశం బాగుంటే చాలు, నా దేశాన్ని రక్షించే చాలని కుటుంబాన్ని త్యాగం చేసి అక్కడికి వెళ్ళిన వాడి విచక్షణలో మరి పండితులు అన్నారో, మరి పీఠాధిపతులు అన్నారో, ప్రవచనకారులు అన్నారో, మరి వీళ్ళు ఉద్దండులు కదా, మరి వీళ్ళకి లేదా దేశభక్తి, వీళ్ళకి లేదా హిందుత్వం మీద చిత్తశుద్ధి? వీళ్ళు ఎవరిని తయారు చేయాలి? వీళ్ళ ప్రవచనాల వల్ల నిజంగా వాళ్ళు ఒక ప్రవచనం పెడితే ఆయన అన్నారు, అక్కడికి వెళ్ళి మదర్లో 10-15 రోజులు ఉంటే అక్కడికి వెళ్ళి ప్రవచనం వినొచ్చారు, అక్కడ ఉన్నటువంటి మసీదును చూడకుండా వచ్చారంటే ఎన్నో ఉన్నాయండి మాకెందుకండి అని. అంటే వీళ్ళు కాలక్షేపం కోసం వెళ్తున్నారా, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్తున్నారా, లేకపోతే ఆ ప్రవచనాలు చెప్పే వాళ్ళ చుట్టూ గుడుగుడు గుంచెం తిరగడం కోసం వెళ్తున్నారా? దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. సరే కనీసం ఇలాంటివి సినిమాలు వచ్చినప్పుడన్నా ఇప్పుడు పిల్లలకి ఈ చరిత్ర తెలుస్తుందండి. అరే ఎందుకోసం మన
దేశం ఏంటి, మన దేశ రక్షణ ఏంటి, మన కర్తవ్యం ఏంటి. అరే ఈ అఖండ సినిమా లాంటి సినిమాలు వస్తే కనీసం పిల్లలకి చూపిస్తేనన్నా ఓహో మనకి ఈ బాధ్యత ఉంది అని తెలుస్తుంది అనేటటువంటి విషయంలో కూడా ముందుకెళ్దామంటే మన వాళ్ళే ఇక్కడ ఎందుకు సనాతన ధర్మం గురించి సినిమా తీసావని. నిజంగా ఆ సినిమాని కనుక సినిమాగా కాదు, ఇది నా ధర్మం గురించి ఇక్కడ ఏముంది, ఎవరు పోరాడుతున్నారు, నా దేశం యొక్క గొప్పతనం ఏంటి, నా దేశం మీదకి ఎంతమంది వస్తున్నారు, నా కర్తవ్యం ఏమిటి తెలుసుకోవాలని నడుం కట్టినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, దాని మీద చూపించిన వాళ్ళు ఎంతమంది. ఇవాళ సినిమాలే రిలీజ్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో మనం లేమంటే, ఇవాళ వీటి కోసమే మనం కొట్లాడనటువంటి ఇది లేదంటే మన కోసం మనం ఎక్కడ కొట్లాడుకుంటామమ్మా. అంటే వీళ్ళు ఎంత కస్తులో, వీళ్ళు ఎంత పిరికి వాళ్ళో, వీళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా పిరికి వాళ్ళు. ఇప్పుడు నేనేమన్నానంటే నా మీదకి దాడికి వస్తారు, కానీ దేశం మీదకి దాడికి వచ్చేవాడి మీద వచ్చే ధైర్యము దమ్ము వీళ్ళకి ఎవరికైనా ఉందా? మళ్ళీ వీళ్ళ కింద విద్యాలయాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు. ఆ విద్యార్థులను ఎలా తయారు చేస్తున్నారు సార్ మీరు చెప్పాలి గిరిధర్ గారు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పీఠాధిపతులకి, వీళ్ళందరికీ కనీసం ఆ ఇన్స్టిట్యూషన్స్లోనన్నా దేశభక్తి, హిందుత్వము, నువ్వు హిందువి, నీ సనాతన ధర్మం ఇది, ఈ గొప్పతనం చెప్పలేరా? ఐసిఎస్సి సిలబస్ ఉంటుంది అక్కడ, ఏ సిలబస్ ఉంటుంది? కనీసం మన దేశానికి సంబంధించిన జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉంటుందా వాళ్ళకి? ఉండదు. వాళ్ళకి పట్టదు. మీకెందుకు మొక్కాలి? ఏది కాపాడుతున్నారు మీరు? ఏమి కాపాడుతున్నారు? మీ యొక్క సంస్థానానికి సంబంధించిన ఆస్తుల్ని మాత్రం కాపాడుకోవడానికి ఇంతమందిని మీరు భక్తుల్ని చేర్చుకున్నారు. దేశాన్ని కాపాడటానికి సైన్యాన్ని ఎవరు తయారు చేయాలి? ఒక తల్లి తయారు చేస్తుంది ఆ 24 ఏళ్ల పిల్లవాడి రూపంలో. ఎంతమంది తల్లులు వాళ్ళు త్యాగం చేయాలి, మీరు మాత్రం ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇలాంటివన్నీ గుడుగుడుకుంచేలా ఆడుతూ కూర్చుంటారు. సిగ్గుపడద్దమ్మా. మనం జాగృతం చెయ్యాలి అనంటే ఇప్పుడు ఆయన వస్తారు. నిజంగా గిరిధర్ గారు మిమ్మల్ని చూస్తే నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే, భారతదేశం అంటే చాలండి, ఆయన ఎన్ని గంటలు కూర్చోబెట్టిన అనర్గళంగా ఎంత నాలెడ్జ్ ఇస్తారంటే ఆయన. అరే ఆ నాలెడ్జ్ని ఏ తల్లి బిడ్డకు చూపిస్తుంది చెప్పండి? సార్ ఏదైనా మాట్లాడుతున్నారంటే మా అమ్మాయిని కూర్చోబెట్టి ముందు నువ్వు ఇది విను అని చెప్పేసి నేను చూపిస్తా సార్, వీడియోస్ అన్ని చూపిస్తా, నువ్వు తెలుసుకోవాలి, మీకు తెలియదు మీ జనరేషన్కి, షీఈస్ ఎ టీనేజ్ గర్ల్, కూర్చోబెట్టి చెప్తా, మీరు వినండి, మీరు చూడండి అనేసి. అరే ఆ తపన ఎంతమంది తల్లుల్లో రావాలండి, ఆ తల్లులు పిల్లలకి చూపించాలండి. సరే తల్లులకి తెలియదు, ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా, వీళ్ళ నాలెడ్జ్ అంతా చెప్తున్నారు కదా, కనీసం ఇవి చూడరు సార్. మొత్తం రీల్స్ చూస్తారు, ఆ రీల్స్లో దిక్కుమాలని చూస్తారు. ఈ జాతిని తయారు చేయవలసింది రెండే, ఒకటి గుడి, 2 బడి. ఇవి రెండూ కూడా ఈ రోజు ఏ స్థితిలో ఉన్నాయి అనేటటువంటిది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. ఎస్ గిరిధర్ గారు, ఎందుకు హిందువుల్లోనే ఒక ఐక్యత లోపిస్తోంది, ఎవరు ముందుకు రారు? ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ప్రవచనకారులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు ముందుకొచ్చి మన హిందుత్వాన్ని ఇంకా రానున్నటువంటి జనరేషన్స్కి అందించాలనేటువంటి తపన లేదు వాళ్ళలో? మా హిందువుల్లో ఎప్పుడు కూడా ఐక్యత లేకపోవడం అనేది లేదా. ఐక్యత లేనిది ఎవరు అంటే భక్తుల్లో లేదు. హిందూ అన్నవాడు బయటకు వస్తాడు, వాడికి స్పందన ఉంటుంది, తప్పకుండా ఏదో చేయాలి. బయటికి రాలేడా? కనీసం తన ఆలయం ఇంట్లో కూర్చొని పూజ చేసుకునేటప్పుడు, ఆలయానికి గుడికి వెళ్ళినప్పుడు అతను ధర్మం రక్షించబడాలి, దేశం బాగుండాలి అని కోరుకుంటాడు. భక్తుడు అన్నవాడికి ఇంత సంబంధం లేదు కదా. మన కుంభమేళకి 60 కోట్ల మంది భక్తులు వెళ్ళారు, దాంట్లో హిందువులు ఎంతమంది వెళ్ళారు వేళలో లెక్క పెట్టచ్చు కోసం. వెళ్ళలేదు అని అనట్లేదు, కానీ చాలా తక్కువ మంది. కాబట్టి మన హిందువుల ఐక్యత ఉన్నది. మనందరూ హిందూ అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా సనాతన ధర్మ వైభవాన్ని, అఖండ భారతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మన అధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాడు, సమాజం బాగుండాలని కోరుకునేవాడు. కాబట్టి అక్కడ మనకి ఇబ్బంది వస్తుంది, వీళ్ళ సంఖ్య చాలా తక్కువ. కాబట్టి భక్తులు హిందువులు అవడం మొదలు పెట్టే కొద్దీ దీనివల్ల స్పందన పెరుగుతుంది. మనం చేయవలసింది అది. ఇందాక వారు చెప్పినట్టు మనం చూస్తే కనుక, ఇప్పుడు నేనేదో ప్రవచన ఇచ్చాను, నా వీడియోలు ఎవరు చూశారు? 10,000 మంది చూసి ఉండొచ్చు, 20,000 మంది చూసి ఉండొచ్చు. అదే రామ్ గోపాల్ వర్మ ఎవరో అమ్మాయిని అశ్లీలంగా మాట్లాడి ఏదో డాన్స్ చేసి ఏదో చేశాడంటే కొన్ని మిలియన్ వ్యూస్, లక్షలు మిలియన్స్. కరెక్ట్. సో మరి దాన్ని చెప్పండి, అది చూసేవాళ్ళు హిందువులే కదా. ఈ రోజు హిందూ ఒక డెంగీ, మలేరియా లాంటి వాడు వీళ్ళని చంపాలి హిందుత్వాన్ని అని చెప్పినటువంటి ఉదయనిధి స్టాలిన్ కి ఓట్లు ఎవరు వేస్తున్నారమ్మా? హిందువులే కదా ఓట్లు వేస్తున్నారు. సో మన పరిస్థితి ఏంటంటే కనుక మన స్వలాభం, మన వ్యక్తిగతమైన లాభం నా ఇస్తున్నాడు, దానివల్ల నేను ఎలా స్పందిస్తున్నాను, ఇదే మనకంత మన దౌర్భాగ్య పరిస్థితి. అదే మన గతంలో కనీసం క్షాత్రం ఉండేది.
ఇన్ని వందల సంవత్సరాలు మనం అన్యాక్రాంతమై ముస్లిం రాజ్యము తర్వాత క్రిస్టియన్ రాజ్యం ఉన్నా కానీ కూడా 80% ఈరోజు మన దేశంలో ఇప్పటికి కూడా ఆ మతాలు మారకుండా ఉన్నారు అంటే మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారు. అప్పుడు జిజియా కట్టుకుని వాళ్ళ పిలకను పొట్లు పెట్టుకునేవాళ్ళు. ఈ రోజు మరి జిజియా కట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎంతమంది ఈ రోజు ఈ తరం అమ్మాయిలు గుర్తు పెట్టుకుంటారు చూపించాం మనం. ఎంతమంది మనకు కనీసం ఓపెన్ గా నేను హిందువుని చెప్పుకోగలుగుతున్నాను. సో ఇది మన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. మన మొత్తం సమాజాన్ని ఏమంటారంటే ఒక డీహిందూవైజేషన్ అనేది జరిగింది. ఈ పదం వాడుతున్నాను, తెలుగులో ఏమో నాకు తెలియదు కానీ డీహిందూవైజేషన్ అనేది జరిగింది. కాబట్టి మనం భక్తులమే, అది మారాలి. అక్కడ మారితేనే మనకి ఏమైనా మార్పులు వస్తాయి. మనకు దానికి సంబంధించి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే పురాణ ఇతిహాసాలు చదవాలి, తర్వాత మన దేశాన్ని దర్శించుకోవాలి. ఈ రెండు విషయాలు పెద్దలందరూ కూడా తల్లిదండ్రులు చేయాలి. ఈ దేశాన్ని దర్శిస్తే వాళ్ళ పిల్లలకి దీని మీద కనెక్షన్ ఏర్పడుతుంది. లేకపోతే మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి సోకాల్డ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్, ఇందాక వారు చెప్పారు కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్టిఫికెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గా ఉన్నాయి అంతే. వాళ్ళకి డిగ్రీలు ఇస్తున్నారు కానీ దానివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ రావట్లేదు. దే ఆర్ బికమింగ్ లిటరేట్స్ అండ్ డిగ్రీ హోల్డర్స్ బట్ నాట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి రావట్లేదు. ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి. మనకు ఈరోజు చూసామంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్ మన దేశంలో ఐఐటీస్ ఉన్నాయి, ఐఐఎమ్స్ ఉన్నాయి. ఐఐటీస్ లో 4th ఇయర్ ఫైనల్ సెమిస్టర్ పిల్లవాళ్ళు వాళ్ళు ఏం కోరుకుంటారు జీవితంలో, ఏ యాపిల్ కో లేకపోతే గూగుల్ కో వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, అమెరికాకి వెళ్ళాలి, గ్రీన్ కార్డ్ రావాలి, H1B రావాలి. ఇదే వాళ్ళ ఆలోచన. ఈ దేశంలో మనం ఏమైనా చేద్దాం అన్నటువంటి ఆలోచన వీడికి లేదే. ఎందుకు లేదు? ఇన్నోవేషన్ అక్కడ అంత అద్భుతంగా ఇన్నోవేషన్ జరుగుతుంటే మన దేశంలో ఎందుకు జరగట్లేదు? మనలో ఆ బానిసత్వ మెంటాలిటీ వాళ్ళు నింపేశారు. అందుకనే టీచర్లు కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళు తెలుసుకోవడం చాలా కష్టం. నాలాంటి వాడు నేను కరడు పెట్టినటువంటి మెకాలే సిస్టమ్ నుంచి వచ్చిన వాడినే కదమ్మా. కాబట్టి ఇస్ వెరీ డిఫికల్ట్. నాకు 2.5 సంవత్సరాలు పట్టిందమ్మా ఇండియా అన్న పదం తీసి భారత్ తీసుకురావడానికి. నేను డిబేట్స్ లోకి డిస్కషన్స్ లోకి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా నా వీడియోస్, నువ్వు కూడా నా చాలా ప్రోగ్రామ్స్ చేసావమ్మా రోజా, నువ్వు కూడా నా చూసావంటే ఎక్కడ కూడా ఇండియా అన్న పదం వాడండి. అది నాకు 2.5 సంవత్సరాలు పట్టింది. సో మన సిస్టమ్ అన్ని వెళ్ళిపోయాయి. అందుకనే మనలో ఈ సిస్టమ్ నుంచి అవన్నీ తీసి మన గొప్పదనం ఏంటో తెలుసుకోవాలంటే స్వబోధ కావాలి, తర్వాత శత్రుబోధ కావాలి. అన్ని మతాలు ఒకటేనండి, అన్ని శాంతి కోరుకుంటాయండి అని చెప్పే వాడికి వాడి మతం గురించి తెలియదు, ఇంకా ఇతరత్ర మతాల గురించి వాడికి ఏమీ అవగాహన లేదని అర్థం చేసుకోవాలి. మనం శత్రువుని అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఎక్కడైతే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుందో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం మనం. ఆఖరికి తమిళనాడులో ఒక ఊర్లో క్రిస్టియన్ మెజారిటీ అయితే కనుక వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి అన్నదానం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆక్షేపించారు. మీరు ల్యాండ్ లో ఈ ఒక ఫీల్డ్ లో చేయడానికి వీలు లేదు అని వెళ్ళి కోర్టుకు వెళ్ళి కోర్టు హిందువులకు మీరు చేసుకోవచ్చు మీరు అని వాళ్ళు ఆదేశం ఇచ్చినా దాన్ని పర్మిట్ చేయలేదు. త్రిపురాన్ కుండ్రంలో ఏం జరిగిందో చూస్తున్నామా. త్రిపురాన్ కుండ్రంలో దానికోసం మన దేశంలో మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది గురువులు, ఎంతమంది సన్యాసులు, సాధువులు, పీఠాధిపతులు బయటకు వచ్చి దాన్ని నిరసించారో చెప్పండి. సో ఇది మనకు ఉన్నట్టు. కాబట్టి మనలో ఆ చైతన్యం రావడానికి అఖండ లాంటి సినిమాలు కానీ ఇంకా ఇతరత్ర చాలా రావాలి. ఇవి కనుక భక్తులని హిందువులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తే దానివల్ల మనకు ఆటోమేటిక్ గా దాని గుణం చూస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఈ అఖండాన్ని మన పెద్దలు ఎటువంటి దేశాన్ని ఇచ్చిపోయారో దాన్ని మనకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలుగు వాళ్ళలో ఒక గొప్ప విషయం ఏంటంటే మనకు పుష్కరాలు ఉన్నాయి. మన పుష్కరాలు తరతరాలుగా చేస్తున్నారు. ఒక 100-150 సంవత్సరాల క్రితం మన హిందువులు కరాచీకి వెళ్తుండేవాడు, అక్కడ సింధు నదిలో పుష్కరాలు చేసి వచ్చేవాడు. అది మర్చిపోయాం మనం. కానీ మన పెద్దలు చెప్పిన దాని వల్ల ఇప్పుడు కనీసం మనం ఇక్కడికి వెళ్తే మనకు లదాఖ్ వెళ్తే కనుక అక్కడ సింధు నది ఉంది. 100లో ఇప్పుడు కూడా మన తెలుగు వాళ్ళే వెళ్తున్నారు అక్కడ. ఇంకా మిగతా భాషల వాళ్ళు ఎవరు పోవట్లేదు అక్కడ. సింధు నది దగ్గర నుంచి తీసుకొని తామ్రపర్ణి దాకా మొత్తం ఈ నదులన్నీ కూడా మన అవగాహన మనలో ఉన్నాయి. మనకి భాష రాకపోయినా, హిందీ భాష తెలియకపోయినా కాశీ మజిలీ కథలని, కాశీ ఖండం అని ఇటువంటివి మనం రాసుకున్నాం. యావత్ భారత దర్శించినటువంటి గొప్ప సంస్కృతి మన తెలుగు వాళ్ళది. ఈ రోజు మర్చిపోతున్నాం మనం. వెళ్తే ఫ్రైడే సినిమాకి వెళ్ళాలి అంతే, అంత మించి ఇంకేం లేదా, మనం థీమ్ పార్క్లకి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. గుడికి వెళ్ళడం మర్చిపోయారు. మర్చిపోయాం, కంప్లీట్ గా మర్చిపోయాం. మనకు ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ అని పెట్టారు. ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే శ్రీశైలం వెళ్ళారంటే టూరిజం గెస్ట్ హౌస్ ఉంటాయి. శ్రీశైలంలో ఏం టూరిజం ఉందండి? శ్రీశైలం అనేది యాత్రాస్థలం. యాత్రకి టూరిజం కి చాలా తేడా ఉంది. మీరు ఎంజాయ్ గోవాకి వెళ్ళారంటే అది టూరిజం. శ్రీశైలం స్వామిని దర్శించుకోవడానికి అక్కడ
ఆ, ఏదో ధార్మికంగా ఏదో పని చేయడానికి వెళ్తున్నాం కాబట్టి అది యాత్ర. యాత్రకి టూరిజం కూడా మౌలికమైన డిఫరెన్స్ లేనటువంటి ప్రభుత్వాలు మనకు ఉన్నాయి ఈరోజు. కాబట్టి మనకు చాలా చేయాలి. కాబట్టి ఏదో నాకు తోచి నేను చాలా చిన్నవాడిని, నాకు తెలిసినంత దృష్టిలో నేను చెప్తున్నాను. మన యావత్ సమాజం కూడా మేల్కోవాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలకు దీన్ని కనెక్ట్ చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితి మనకు. వాడు ఒక చెంప మీద దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించమని ఎవరో చెప్పారు. శ్రీకృష్ణుడు అది చేశాడా? మహాభారతం ఏం చెప్పారు? రథచక్రం నిర్దాక్షిణ్యంగా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? వాడిని అపేక్షించకో, వాడు రథచక్రం ఎత్తుతున్నాడు, వాడు ఎక్కి వచ్చిన తర్వాత యుద్ధం చేస్తానన్నాడు అర్జునుడు. చంపిపడే అన్నాడు వాడిని. ఎవరిని కూడా రూల్ ప్రకారం చంపలేదు, రూల్ విరుద్ధంగానే చంపాడు. అబద్ధం చెప్పేసి ద్రోణుని చంపాడు, శిఖండిని పెట్టి భీష్ముడిని చంపాడు. ఎవరిని వదిలిపెట్టు? మనకి ఎక్కడి నుంచి వచ్చింది? థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రియా చౌదరి గారు థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.